నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అయోధ్యలో భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందన్న ప్రధానమంత్రి. జనవరి 22న ప్రతి ఇంటా దీపాలు వెలిగించి పండుగ చేసుకోవాలని నరేంద్ర మోదీ పిలుపు. అయోధ్యలో అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధానమంత్రి. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టడంతో తన జన్మ ధన్యమైందన్న నరేంద్ర మోదీ. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికాబద్ధంగా ముందు చూపుతో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. అవినీతి రహిత పరిపాలనే ధ్యేయంగా అధికారులు పనిచేయాలన్న ఐటీ శాఖ మంత్రి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలన్న శ్రీధర్ బాబు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్న గవర్నర్ తమిళిసై. అధిష్టానం ఏ బాధ్యతను అప్పగించినా నిర్వర్తిస్తానని వెల్లడి. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ప్రతిష్టాపన జరిగే జనవరి 22వ తేదీ చరిత్రలో విశిష్టమైన రోజుగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 22న ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మరికొద్ది రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుందని, ఆ మహత్కార్యం కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అయోధ్య పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, అయోధ్య విమానాశ్రయానికి త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. రోజుకు 10 లక్షల మందికి సేవలు అందించేలా ఎయిర్పోర్ట్ను నిర్మించామని, అయోధ్యధాంలో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలని, అయోధ్యకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులతో టౌన్షిప్లు నిర్మిస్తున్నామన్నారు. कोसलो नाम मुदितः भीतो जनपदो महान निविष्ट सरयू तीरे प्रभुत धन धान्यवान। अर्थात वाल्मीकि जी बताते हैं कि महान अयोध्यापुरी धन धान्य से परिपूर्ण थी, समृद्धि के शिखर पर थी और आनंद से भरी हुई थी। यानी अयोध्या में विज्ञान और वैराग्य तो था ही, उसका वैभव भी शिखर पर था। अयोध्या नगरी की उसी पुरातन पहचान को हमें आधुनिकता से जोड़कर అంతకుముందు ప్రధానమంత్రి అయోధ్యలో 15 కిలోమీటర్ల మెగా రోడ్ షోను నిర్వహించారు. అనంతరం ఆధునిక హంగులతో మరలా అభివృద్ది చేసిన అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. 2 అమృత్ భారత్, 6 వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. మొత్తంగా అయోధ్యలో ప్రధాని 15,700 కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అయోధ్యలో పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ను ప్రారంభించి విమానాశ్రయానికి బయలుదేరిన క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా మార్గమధ్యంలో తన కాన్వాయ్ను ఆపారు. ఓ సామాన్యురాలి ఇంటికి వెళ్లి వారిని ఆశ్చర్యపరిచారు. అయోధ్యలోని ఓ చిన్న వీధిలో నివాసిస్తున్న మీరా మాంఝీ అనే మహిళ ఇంటికి వెళ్లారు. మోదీని చూడగానే వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సంతోషం వ్యక్తం చేశారు. మీరా మాంఝీ కుటుంబ సభ్యులతో కొంతసేపు ప్రధాని ముచ్చటించి వారి ఇంట్లో టీ తాగారు. ఈ సందర్భంగా ఓ బాలుడు తాను గీసిన పెయింటింగ్ను ప్రధానికి చూపించగా దానిపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉజ్వల పథకం లబ్దిదారుల్లో మీరా మాంఝీ 10 కోట్లవ లబ్దిదారు అని అధికారులు వెల్లడించారు.
ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దీనికి అనుగుణంగా సాంకేతిక కోర్సులను పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి, సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని టాటా సంస్థ ప్రతినిధులకు, అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణలోని మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బడిలేని ఊరు ఉండొద్దని, రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా పల్లెల్లోనైనా ఒక బడి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలన్నారు. వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీకి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. 10th, ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా సమర్థవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై వస్తున్న ఫిర్యాదులపై స్పందిస్తూ దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన దరఖాస్తులను ప్రజాపాలన కార్యక్రమ వేదికల వద్ద అందుబాటులో ఉంచాల్సిందేనని రేవంత్ స్పష్టం చేశారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని, పాత లబ్దిదారులందరికీ యథాతథంగా రైతు భరోసా, పింఛన్లు వస్తాయని చెప్పారు. కొత్తగా లబ్ది పొందాలనుకునే వారే వీటికి దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచిందని విమర్శించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. భద్రాద్రి పవర్ ప్లాంట్ పరిశీలించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రమాదకరమైన, భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చిందని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు క్రింద 59,580 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచి వెళ్లారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రణాళికబద్దంగా ముందు చూపుతో అడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కరోజు కూడా వృధా చేయకుండా ప్రతి శాఖలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని, కేవలం రాజధాని హైదరాబాద్లోనే ఉండకుండా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుల వద్దకు వెళ్లి పరిస్థితులను సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ లెక్కలు చూస్తా ఉంటే చాలా ఆందోళనకరంగా, భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందిస్తూ ఉన్నాం, పవర్ సెక్టార్ సంబంధించి డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కోలకు సంబంధించి 81,516 కోట్ల రూపాయలు ఈ గత 10 ఏళ్లలో అప్పులుగా తీసుకొని వచ్చింది. అట్లాగే గవర్నమెంట్ నుంచి డిస్కమ్స్ కి, అంటే వీళ్ళు గవర్నమెంట్ ద్వారా ఈ డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కట్టాల్సినటువంటి బకాయిలు 28,842 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే మొత్తం 1,10,358 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం అప్పు పడి ఉన్నాం. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంటు కొనడానికి ఇంత ఏదైతే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నా అని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి కలిపి 50,000 కోట్లు. అసలు ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత. ఇప్పుడొక ప్రకటన. మోదీ ప్రభుత్వ హామీ పేదరికం లేని భారత్. గత 5 ఏళ్లలో 13,50,00,000 మందికి పేదరికం నుంచి విముక్తి.
మా సంకల్పం వికసిత భారత్. హాయ్ మామ్. మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. అవినీతి రహిత పరిపాలనే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం తన స్వగ్రామమైన ధన్వాడలో 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేదవాడికి సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 9 రోజులకే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమలు చేసిందని, మిగతా 4 గ్యారంటీలను కూడా తూచా తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు శ్రీధర్ బాబు. ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ పాలన. ప్రజాపాలన ఏంటి? ప్రభుత్వం మీది, మీకు సంబంధించిన అనేక అంశాలను పరిష్కారం చేయాలి. దానిలో భాగంగానే మరి మా మేనిఫెస్టోలో పెట్టినాం 6 గ్యారంటీ. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మరి 21 రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఈ 21 రోజుల్లో మా మహిళా సోదరులందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని 9వ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరులందరికీ కల్పించినాం. చాలా మంది అనుకున్నారు 2 నెలలు అవుతుందో, 6 నెలలు అవుతుందో, 8 నెలలు అవుతుందో. ఇవి పెట్టిండ్రు, ఈ ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాక్కులు చవాకులు కూడా పలికారు. మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు కూడా పట్టించుకోండి. నేను ప్రజలకు, పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానని పట్టించుకుంటా. మీరందరూ బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధఃపాతాళంలోకి వెళ్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. జాతీయ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేస్తామని చెప్పారు. తప్పకుండా అది ఎప్పుడు కూడా మా మనసుల్లో, మా గుండెల్లో పెట్టుకొని మీకు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే మా పాలన కొనసాగుద్ది. తప్పకుండా కొద్దిగా ఆలస్యం కావచ్చు, ఎందుకంటే మీరు ఈ 4 రోజులు బట్టి చూస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధపాతాళంలో ఉందో. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు అదేవిధంగా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశాం. అయినా సరే మాకు ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో వచ్చాం. ఈ దుబారా ఖర్చులు ఆపి ప్రజల యొక్క కష్టాలు తీర్చడానికి ఏ అవసరం ఉందో ఆ అవసరాల మేరకు ప్రభుత్వం రేపు రాబోయే బడ్జెట్లో సక్రమమైనటువంటి, నిజమైనటువంటి, నిజాయితీ కలిగినటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి మీ కోరికలతో పాటు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు తగ్గట్టుగా పరిపాలన కొనసాగించి మీ సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు నడిపి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు ఉన్నటువంటి రాష్ట్రం, అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, అన్ని అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చుకునేటటువంటి విధంగానే ముందుకు పోతామని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభయహస్తం పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు అధికారులు విధిగా సమగ్ర వివరాలు చదివి వినిపించి 1కి 2 సార్లు సరిచూసుకుని పూరించేలా సహకరించాలని ఆదేశించారు. త్యాగాల పుణ్యమని ఈనాడు తెలంగాణ రాష్ట్రం సాధించున్న తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, కలలు నెరవేరవలని, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, అణచివేత, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఉండదని
అమరవీరుల ఆశయం ఆకాంక్ష ప్రభుత్వం రాకముందు ఎన్నికల సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామని ముందే చెప్పడం జరిగింది. ప్రణాళికలో భాగంగా మేనిఫెస్టోలో భాగంగా ఈ 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారి నాయకత్వాన మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ యొక్క మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఈ 6 గ్యారెంటీల అమలు కోసమే అధికారం చేపట్టిన మొదటి రోజే సోనియా గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా 2024 సంవత్సరం ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 2024 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాల వివరాలతో కూడిన ఈ క్యాలెండర్ ద్వారా ఆయా పథకాల సమాచారం కూడా తెలుసుకోవచ్చని అన్నారు. క్యాలెండర్లోని పేజీలలో పొందుపరిచిన క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే ఆయా పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. गई, महीने बीतते गए, कैलेंडर पर साल नए चढ़ते गए, पर जो बदला नहीं वह सेवा का हमारा भाव, दागदार भ्रष्टाचार मुक्त सरकार का दावा, गरीब कल्याण की प्रतिज्ञा, विकसित भारत के निर्माण का संकल्प। तभी तो देश आज एक स्वर में बोलता है, भरोसा बरकरार मोदी सरकार। जो कहा वो किया, जो नहीं भी कहा था वो भी करके दिखाया। हम सब के सामने एक बड़ी अवसर होता है कि अंग्रेजी नए वर्ष के लिए भारत सरकार का एनुअल कैलेंडर आपके सामने लेकर आए और आप सभी का भारत सरकार के बहुप्रतीक्षित एनुअल कैलेंडर का लॉन्च समारोह में मैं आप सबका बहुत बहुत स्वागत एवं अभिनंदन करता हूं। आज से एक दिन के बाद अंग्रेजी नववर्ष की शुरुआत होगी, तो सबसे पहले तो मैं अपनी ओर से और पूरे विभाग की ओर से, भारत सरकार की ओर से आप सबको सन 2024 की ढेरों शुभकामनाएं एवं बधाई देता हूं। గవర్నర్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై తమిళిసై స్పందిస్తూ తాను అధిష్టానానికి ఎటువంటి విజ్ఞప్తి చేయలేదని తెలిపారు. తనకు అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వర్తిస్తానన్నారు తమిళిసై. తమిళనాడులోని తుత్తుకుడిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు జరిగిందంతా ప్రచారం మాత్రమేనని వెల్లడించారు. తాను తెలంగాణలోనే ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానని చెప్పారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోను సందర్శించిన సందర్భంగా గవర్నర్ తమిళిసై ఈ విధంగా స్పందించారు. అయోధ్య రామమందిర ద్వారాలకు తలుపులను అనురాధ టింబర్ డిపో తయారు చేసిన విషయం తెలిసిందే. Heavily, Thoothukudi was affected by floods. As a humanitarian approach, because so many people worked for me, and even though I did not win, some significant amount of people voted for me. So when that section of the Tamil Nadu, that district was very heavily affected, lot of lives, and because of that I wanted to give them some relief measures. వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కాడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ప్రత్యేక అధికారిగా వికారాబాద్ కలెక్టర్ను నియమించింది. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్ను సిద్దం చేయడానికి ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల కలయిక కోసం ప్రణాళికను రచిస్తోంది. కాడా ద్వారా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, నీటి సరఫరా పథకాలు, విద్యుద్దీకరణ, వీధి దీపాలు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన తదితర పనులు చేపడతారు. ఇప్పుడొక ప్రకటన. మోదీ ప్రభుత్వ హామీ ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు. ఇప్పటి వరకు 13,50,00,000కు పైగా కుళాయి కనెక్షన్లు. మా సంకల్పం వికసిత భారత్.
మీకు తరచుగా చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వస్తుందా? అయితే కోపాన్ని నియంత్రించుకోవటంలో మార్గదర్శకత్వం కోసం 14416 టెలిమానస్కు కాల్ చేయండి. దాన ధర్మాల కన్నా క్షమించే గుణమే గొప్పదని మహబూబాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ దేశంలో నమోదవుతున్న కేసులకు అనుగుణంగా కోర్టులు సిబ్బంది సరిపడా లేకపోవడంతో కేసుల పరిష్కారంలో ఆలస్యం అవుతుందన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే సరైందని తెలిపారు. ప్రతి వాళ్ళకి పుట్టిన ప్రతి వాళ్ళ నుంచి లాస్ట్గా మన భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రతి వాళ్ళకి కావాల్సింది న్యాయం న్యాయం న్యాయం. ఇందాక చెప్పినట్లుగా రోజుకు రోజు కేసులు పెరుగుతున్నాయి, జడ్జిలు మాత్రం అంతే ఉంటున్నారు, కోర్టులు అన్నీ ఉన్నాయి. అంటే దీని కారకులు ఎవరు అని ఆలోచించండి. ఎప్పుడో ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తాను, పార్టీషన్ సూట్ అని తీసుకోండి చిన్నది. అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య బాగా పంపడాలంటే మాత్రం బాగా పోషించడం వలన ప్రతి వాళ్ళకి మారుమూలలో కూడా ప్రతి వాళ్ళకు కూడా ఈ న్యాయస్థానాల మీద ఈ లోక్ అదాలతులు కానీ అన్నిటి కూడా మంచి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. త్వరితగతిని కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. మీకు తెలిసి ఏం చేశాను నేను, ఆయన కొట్టానా కొట్టాను, ఆయన తిట్టినప్పుడు కొట్టాను, ఏదైనా కానీ ఓవరాల్గా మీకు తెలుసు నిర్ణయం. అవును నేను తప్పు చేశాను, లేదు అతను తప్పు చేశాడని మీ ఇద్దరికి తెలుసు కదా ఎవరు చేశారు. మీరిద్దరూ కలిసి అడ్వకేట్ గారికి చెప్తే అడ్వకేట్ కేసు వేస్తే కోర్టు ఇవన్నీ విన్న తర్వాత సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత మాత్రమే కోర్టు వాళ్ళకి ఎవరు కొట్టారు, ఎవరు పనిష్మెంట్ ఇవ్వాలనేది జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. జిల్లాలోని బోయిన్పల్లి మండలం వరదవల్లి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, బ్యాంక్ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొని గ్రామస్తులకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిపై వివరించి చెప్పారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆయుష్మాన్ భారత్ కార్డులను నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ వికసిత్ యాత్రను చేపడుతున్నట్లు ఆయా శాఖల అధికారులు తెలిపారు. కేంద్ర పథకాలపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని ప్రచార వాహనం డిజిటల్ స్క్రీన్ పై ప్రదర్శించారు. భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ వరదవెల్లి గ్రామం యొక్క ప్రజలకు మన ప్రధానమంత్రి యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ వివరించడం జరిగింది. మా బ్యాంక్కి సంబంధించి ప్రధానమంత్రి యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, అదేవిధంగా పెన్షన్కి సంబంధించి ఏపీవై. సో ఈ స్కీమ్స్ అన్నీ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలామంది ఖాతాదారులకు ఆల్రెడీ మా బ్యాంకులో ఇట్లా ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అన్నీ ఉండడం జరిగింది. నాకు ఇక్కడ కుదురుపాక బ్రాంచ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో అకౌంట్ కలదు. అందులో ఇన్సూరెన్స్లు చేసుకున్నాను. ఒకటి PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, 2 PMJJBY. ఒకటేమో 20 రూపాయలు కట్ అవుతుంది, మిగతాది రెండవదేమో 436 రూపాయలు కట్ అవుతుంది. అందులో ఏ ఇన్సూరెన్స్కైనా 2 లక్షలకైనా 2 లక్షల వరకు ప్రమాదవశాత్తు అయినా మామూలుగా నార్మల్ అయినా కూడా వర్తిస్తుంది. దాంతో పాటు అటల్ పెన్షన్ యోజన APY కూడా చేసుకున్నాను. అది పెన్షన్ ప్రతి నెల మనం కట్టుకుంటే 60 సంవత్సరాల తర్వాత మనకు పెన్షన్ లాగా ఉపయోగపడుతుంది. ఈరోజు మోడీ గారి వికాస్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఇక్కడ ఆయుష్మాన్ భారత్ కింద 3 కార్డ్స్ ఇస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ అనేది 5 లక్షల ఆరోగ్య వైద్యం కింద మనకు ఏమైనా అనారోగ్యం వచ్చినా, ఎలాంటి అనారోగ్యం వచ్చినా దీన్ని మనము ఏ హాస్పిటల్ అయినా దీన్ని యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేషనల్ లైఫ్ స్టాక్ యూనిట్ అనేసి ప్రోగ్రామ్ ఉంది. ఎలా అంటే సబ్సిడీ 10 లక్షలతో కూడుకొని 1 కోటి రూపాయలతో వరకు 50% సబ్సిడీ రాయితీలో పొందగలరు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రాయితీ కలిగిస్తున్నారు. అందులో ఇంకోటి రెండవది ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ 1,60,000 నుంచి 3 లక్షల వరకు లబ్ధిదారుడు పొందగలరు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధాని మోదీ ప్రసంగం వెనువెంటనే డీడీ యాదగిరిలో తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు ప్రధాని ప్రసంగం తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది.
किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार। ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 दिसंबर सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों पर। आप भी माननीय प्रधानमंत्री के मन की बात का हिस्सा बन सकते हैं। इसके लिए आप अपने सुझाव पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली को भेज सकते हैं। इसके अलावा नमो ऐप या माई गोव के ओपन फोरम में पोस्ट कर सकते हैं। तो याद रखें 31 दिसंबर सुबह 11 बजे मन की बात। ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చి అంకితభావంతో అందిస్తున్నదే ప్రజాపాలన అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో అమలు చేస్తుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బందంకొమ్ములో ప్రజాపాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తమ ప్రభుత్వం 2 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసి చూపించిందని, వ్యక్తులు మారవచ్చు కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతమని అన్నారు. పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజాపాలన జనవరి 6 వరకు కొనసాగుతుందన్నారు. మహిళలకు వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం చేసిన ఒక అద్భుతమైన ఆలోచన అని, మహిళలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ముఖ్యమైన ఉద్దేశమని అన్నారు. నిర్వహిస్తున్న ప్రజాపాలన, ఈ ప్రజాపాలన అనేది ప్రభుత్వము ప్రజల ముందుకు రావాలి. ప్రజల యొక్క ఇబ్బందులు, ప్రత్యేకంగా సంక్షేమానికి సంబంధించిన ఇబ్బందులు, అర్హత ఉండి కూడా మాకు సంక్షేమం అందుతలేదు, ఏదో ఒక వెలితి ఉన్నది ప్రజలకు ప్రభుత్వం మధ్యలో, ఆ వెలితిని తొలగించాలి. ప్రభుత్వమే నేరుగా ప్రజల ముందుకు రావాలి. ఈ ప్రజాపాలననే ముఖ్య ఉద్దేశము. ఈ దరఖాస్తులు తయారు చేసి ప్రజలకు ఇచ్చి, మీకైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను టిక్కు పెట్టండి, రాయండి. మీకు మేము రసీదు ఇస్తాము, అప్లికేషన్ తీసుకుంటాము. ఆ తర్వాత ఈ అప్లికేషన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి పరిస్తే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్టును తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ జిల్లాలోని కోటపల్లి ప్రాజెక్టును తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ల నారాయణరెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కోట్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ ప్రయాణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందితే నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. టూరిజం స్పాట్గా మారబోతుంది కాబట్టి ఈ బోర్డ్స్తో పాటు ఇంకా టూరిజంకి సంబంధించిన డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ ముగ్గురికి చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని మోడల్ కోట్పల్లి ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్టుగా తయారు చేస్తాము. అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో, పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ దీన్ని మోడల్గా తీసుకొని వాటిని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. చదువుకున్న పిల్లలు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న పిల్లలు 50 లక్షల నుంచి 60 లక్షల మంది దాకా ఉన్నారు. కాబట్టి స్వయం ఉపాధి కల్పన కోసము ఇట్లాంటి ప్రాజెక్టులు ముంగలికి తీసుకపోతే తప్పకుండా అన్ఎంప్లాయ్మెంట్ అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. తప్పకుండా ఇది రాష్ట్రమంతా దీన్ని విస్తరణ చేస్తాము. ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి కూడా చేయడం జరుగుతుంది. ఈ టూరిజం డిపార్ట్మెంట్ బలోపేతం చేయాలని చెప్పేసి. అర్హులైన ప్రతి ఒక్కరికి కేంద్ర పథకాల గురించి తెలియజేసే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను చేపట్టినట్లు కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి తెలిపారు. వరంగల్ జిల్లా మండల్ లక్ష్మణ్ తండాలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన మోదీ గ్యారంటీ పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ది పొందాలని ఆకాంక్షించారు. ప్రజలకు కేంద్రం ద్వారా అందే సంక్షేమ పథకాలు లబ్దిదారులకు ఏ విధంగా చేరుతున్నాయనేది అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కేంద్రం చేపడుతున్న పథకాలు మారుమూల ప్రాంతాల ప్రజలకు అందాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు బిఎల్ వర్మ. मोदी की गारंटी वाली गाड़ी जिनको
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న ప్రకటించిన పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 6 చివరి తేదీ కావడంతో బీజేపీ నాయకులు వనపర్తిలో ఈ పథకంపై ప్రచారం ప్రారంభించారు. భారత ప్రభుత్వం వివిధ కులవృత్తులు, చేతివృత్తుల వారు నిలదొక్కుకోవాలనే సంకల్పంతో పీఎం విశ్వకర్మ పథకాన్ని రూపొందించారని ప్రజలకు వివరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పూల దుకాణదారుల వద్దకు వెళ్లి ఈ పథకానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. కొత్త సంవత్సరం వేడుకల వేళ హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నగరవాసులకు ఊరట కలిగించేలా రేపు అర్ధరాత్రి 12:15 వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ తెలిపారు. చివరి మెట్రో రైలు 12:15 బయలుదేరి 1 గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని వెల్లడించారు. ఇదే సమయంలో భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మెట్రో రైల్ స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగివచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు ఎంఎంటీఎస్ రైళ్ల వేళలను కూడా అర్ధరాత్రి వరకు పొడిగించారు. కొత్త సంవత్సర వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త పరీక్షలు చేయబోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్ ను రంగంలోకి దించుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్దమైంది. తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు ఇప్పటికే కొత్త పరికరాలు చేరాయి. డ్రగ్స్ డిటెక్షన్ కోసం లాలాజలంతో పాటు అవసరమైతే మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్ట్ వస్తే సదరు వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుంటారు. డ్రగ్స్ తీసుకున్న 3 రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల్లో వ్యవహారం బయటపడుతుందని, నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యంగా ఈ పరీక్షలు చేయనున్నట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.